వచనాలు అందరం కలిసి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు ప్రారంభించుకుందాము. గిలాదు వాడని యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతని వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారు యెఫ్తాతో, నీ వన్య స్త్రీకి పుట్టినవారు గనుక మన తండ్రి యొక్క నీకు స్వాస్థ్యం లేదనేది. యెఫ్తా తన సోదరుల నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తాకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఇక్కడ మరొక వ్యక్తి గురించి ఈ రెండవ సెషన్లో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. పేరు యెఫ్తా. చెప్పండి, నాకు తిరగట్లేదా? యెఫ్తా యొక్క తండ్రి పేరు కూడా గిలాదు, వాడు ఉండేటువంటి ప్రాంతం పేరు కూడా గిలాదే. ఒక అన్య స్త్రీకి పుట్టాడు. అంటే గిలాదుకు భార్య ఉంది, ఆ భార్య పుట్టిన బిడ్డలు ఉన్నారు. అదే సమయంలో ఒక అన్య స్త్రీని కూడా ఇతను పెళ్లి చేసుకున్నట్టున్నాడు. ఆ స్త్రీకి పుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క యెఫ్తా. అయితే కొంతకాలమైన తర్వాత తండ్రి అధీనంలో పిల్లలందరూ సమానంగా పెరుగుతారు. తర్వాత వీళ్ళ పోయిన తర్వాత పిల్లలదే రాజ్యం అవుతుంది. ఆ రాజ్యం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏమంటారు, అసలు భార్య బిడ్డలు మేము కాబట్టి వారసులను మేమే, నీవు ఇక్కడ ఉండడానికి లేదని చెప్పి, నీవి ఆస్తికి తండ్రి యొక్క ఆస్తికి వారసులు కాదని చెప్పి అతన్ని తరిమేశాడు. తరిమేస్తే భయముతో తాను ఏమైపోయాడు, తోబు దేశానికి వెళ్ళిపోయాడు. ఏ దేశానికి అని చెప్పండి, మాట్లాడాలి. గిలాదు నుండి తోబు దేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తోబు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఎవరు వచ్చారంట? అతని దగ్గరికి ఎవరు వచ్చారంటండి? 4వ వచనం ఉంది కదా, ఎవరు వచ్చారంట? 3వ వచనంలోనా? తోబు దేశం నివసింపుగా అల్లరి జనం యెఫ్తా వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. సరే ఆలోచన చేద్దాం. ఏ కుటుంబంలో అయినా తండ్రి అధీనంలో బిడ్డలు పెరుగుతున్నప్పుడు రెండవ భార్య బిడ్డైనా మొదటి భార్య బిడ్డలైనా సమానంగానే పెరుగుతారు. తండ్రిలో పక్షపాతం లేకుండా బాగానే చూస్తాడు. కానీ తండ్రి తర్వాత రాజ్యం బిడ్డలకు వచ్చిన తర్వాత వీళ్ళు అసలు భార్య బిడ్డలు మేం కాబట్టి ఆస్తికి నీకు హక్కుదాడు కాదు పో అన్నప్పుడు ఎంత బాధ ఉంటుందండి. ఇప్పుడు నా తండ్రే కదా, నా అమ్మలే కదా, ఇదిగో మా కుటుంబము కదా అని అనుకున్నాడు యెఫ్తా. కానీ వాళ్ళు అన్యాయంగా అతను తోలివేశారు. ఇంకా ఈ ఇంటిలో కాదంటండి, పెద్దల్లో పెడితే ఆ గిలాదు పెద్దలందరూ కూడా అన్నారంట, నువ్వు పోరా ఇక్కడి నుంచి అందరూ పంపించేశారు. అంటే ఒక ఎదురు చెప్పంటే అతనికి అక్కడ న్యాయమే జరగలే. ఒకసారి మన కుటుంబాల్లో ఆస్తు పంపకాల్లో చూడండి, బలహీనుడికి ఏమవుతుందంటే అన్యాయం జరుగుతూ ఉంటుంది, తెలుగు వెళ్ళినడికి న్యాయము జరుగుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. యెఫ్తా బలమైన వాడే, బలహీనుడే కాదు. కానీ దేవుని భయము కలిగిన వ్యక్తి కాబట్టి పెద్దల మాట లోబడి తరించాడు. తోబు దేశాన్ని తను వెళ్ళిపోయినట్టు అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యెఫ్తాలోంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యోషియాలోంచి చిన్న కాదు కొన్ని మాటలు. ఇప్పుడు యెఫ్తాలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యెఫ్తా ఎవరితో సహవాసం చేస్తున్నాడు? మొట్టమొదటిగా రాసుకోండి. యెఫ్తా ఎవరితో సహవాసం చేస్తున్నాడు? 3వ వచనంలో ఎవరు సహవాసం చేస్తున్నాడండి? ఎవరు వచ్చారు అందరికి? అల్లరి జనము. అల్లరి జనంతో వాళ్ళు వస్తే వాళ్ళని చేర్చుకుని వాళ్ళతో కలిసిపోయాడు. అయ్యా, నేను ఇశ్రాయేలు జనాంగం సంబంధించిన వాడిని, గిలాదు ప్రాంతం వాడిని, ఇదిగో నేను జీవగల దేవుడిని తెలుసుకున్న వాడిని, ఇంత జీవగల దేవుడిని నమ్ముకున్న నేను అల్లరి జనంతో సహవాసం చేయడం ఏంటి అని అనుకున్నాడా? అనుకోలే. వాళ్ళు వస్తే వాళ్ళతో సహవాసము చేస్తూ ఉన్నాడు. చాలా మంది జీవితాలు చూస్తుంటాం. ఆదివారం చాలా భక్తిగా ఉంటారు, సోమవారం నుండి శనివారం వరకు అల్లరి జనంతో సహవాసం చేస్తూ ఉంటారు చాలా మంది. అల్లరి జనం అంటే ఎవరు అండి? బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళందరూ, చెడుతో నడిచే వారందరూ వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు కూడా మళ్ళీ ఏం చేస్తారు? దారి తప్పిస్తారు. అవునా కదా? కాబట్టి చెడ్డవాళ్ళతో సహవాసం అనేది ఏమాత్రం మంచిది కానే కాదనమాట. 2 గ్రంథంలో 10వ అధ్యాయంలో
8వ వచనం నుండి 11వ వచనం వరకు రెహబాము దగ్గరికి పనికిమాల స్నేహితులు వచ్చారంట. ఎవరు వచ్చారండి? పనికిమాల స్నేహితులు వచ్చారు. వాళ్ళ మాట విని రెహబాము ఇచ్చాడు, తన రాజ్యంలో నుండి 10 గోత్రాల ప్రజలను పోగొట్టుకున్నాడు. పనికిమాల ప్రజలు వచ్చి ఏం చేశారు? 10 రాజ్యాలు పోగొట్టారు తన జీవితంలో. అలాంటి పనికిమాలతో వారితో ఇక్కడ ఆలోచనతో సహవాసము చేస్తూ ఉన్నాడు. ఇంకా పనికిమాలిన వారు ఎలా ఉంటారు అంటే ఆలోచన గురించి ఇంకో మాట చెప్తాను మీకు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు. ఎందుకు చెప్పండి సార్? చెప్పండి, ఎందుకు చెప్పాను? చదువుతానే కదా, చదవలేదు. 70 తులముల వెండి తెచ్చి అతనికి ఈగ అతనితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకుని తన తండ్రి ఇంటికి పోయి జెరుబ్బాబెలు కుమారులను తన సహోదరులైన 70 మంది మనుషులను ఒక్క రాజు మీద చంపించాను. ఇక్కడ చూడండి, అబీమెలెకు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన తండ్రి సంతానమైన వారిని 70 మందిని కూడా చంపేస్తే తనకే రాజ్యం వస్తుంది అని చెప్పి తనే న్యాయాధిపతిగా ఉండొచ్చు అని చెప్పి వేసేట అల్లరి జనాన్ని 70 వేసేటండి. ఎంత ఇచ్చాడంట? 70 తులముల వెండి తెచ్చి అల్లరి జనాన్ని కూలి పెట్టుకున్నాడు. ఇక్కడ కూడా పనిచేసిన తర్వాత అల్లరి జనమే. వీళ్ళందరూ కలిసి చేశారు, నీతి పరులను చంపేశారు. గిద్యోను కాలంలో గిద్యోను కుమారులను చంపింది అల్లరి జనమే. రెహబాము కాలంలో ఈ యొక్క దేశము 2గా విభజించబడి 10 గోత్రాల ప్రజల్ని కోల్పోవడానికి చెడ్డ సలహా ఇచ్చింది కూడా రెహబాముకి అల్లరి జనమే. ఇప్పుడు యొప్త పరాక్రమశాలి యొప్త దగ్గర కూడా అల్లరి జనమే వచ్చారు. సరే ఆలోచించండి, యొప్త అల్లరి జనం దగ్గరికి పోలే, అల్లరి జనమే యొప్త దగ్గరికి వచ్చారు. చూడు ఒకసారి ఆలోచించండి, మనమే చెడ్డ శ్రేణి దగ్గరికి వెళ్ళక్కర్లే, ఒకసారి వాళ్ళే మన దగ్గరికి వస్తారు. మనం నేను వెళ్ళలేదండి వాళ్ళ దగ్గరికి, వాళ్ళే వచ్చారండి. జాగ్రత్త, అల్లరి జనం మన భక్తిని పాడు చేస్తారు, దైవ క్రమాన్ని పాడు చేస్తారు, లోక సంబంధంగా జీవించే వారిని మనల్ని పురుకొల్పుతారు. కానీ అల్లరి జనంతో సహవాసం అనేది చాలా ప్రమాదకరమైంది. అందుకే బైబిల్ చెబుద్ది ఏముందంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో రాయబడిన మాట. కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీవేది వాళ్ళతో సహవాసం చేసేవా లేదా వాళ్ళు వచ్చిన దగ్గర సహవాసం చేసేవాళ్ళు కాదు, అసలు దుష్ట సాంగత్యమే మంచి నడవడిని చెరుపుతారు. జాగ్రత్త అన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉంది, ఈ లోక స్నేహము దేవునితో వైరము అన్నాడు. ఈ లోకంతో కనుక నువ్వు స్నేహం చేయడం ప్రారంభించావా, నీవేమవుతుంది తెలుసా? దేవుడికి వైరం అవుతుంటే శత్రువు అవుతున్నావు. లోకానికే మిత్రుడు అవుతున్నావు, దేవుడికేమో శత్రువు అవుతున్నావు. ఇదేమన్నా బాగుందా? దేవుడి శత్రువులు అయితే మనం మనగలమా? మాట్లాడేటండి. కోరహు తన సంబంధులు దేవుని శత్రువులై దేవుని దాసుల మీద ఎదురు తిరిగితే సుమారు 250 మందిని ఏం మింగేసిందండి? భూమి నెలలు విడిచి మింగేసింది. దేవుని శత్రువులుగా ప్రవర్తించే ఏ వ్యక్తి కూడా భూమి మీద మనలేడు. కానీ లోక స్నేహము దేవునితో వైరము, దుష్ట సాంగత్యం మంచి నడవండి చెరుపును అని దేవుని వాక్యం మనకు బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆలోచన చేద్దాం. యొప్తా జీవితంలో అల్లరి జనంతో తన దగ్గరికి వచ్చారు, వారితో సహవాసం చేస్తున్నాడు. దైవభక్తి కలిగిన వారికి ఇది కరెక్టేనా? ప్రభు నా ముగ్గురు రక్షించబడిన విశ్వాసకి ఇది కరెక్టేనా? చెప్పండి, మీరు ఆశ చెప్తూ ముందుకెళ్తాను. చెడ్డ వాళ్ళతో సహవాసం చేయటం మంచిదా కాదా? చెడ్డ వాళ్ళతో సహవాసం చేయడం మంచిదా కాదా? మంచిది కానే కాదు. ఎందుకంటే దేవుడికి కూడా ఇష్టము కాదు. కానీ ఇక్కడ అల్లరి జనంతో తన సహవాసం కరెక్ట్ కాదని చూస్తున్నాం. ఈ దినాల్లో చాలా మంది పిల్లలు
దుష్ట సహవాసం ఉండేవారు భ్రష్టులు అయిపోతున్నారు. తన తల్లిదండ్రులకి సంపాదన అంతా కూడా ఏం చేస్తుందో తెలుసా? ఆ ఫీజులు కట్టాలి, ఈ ఫీజులు కట్టాలి, హాస్టల్లో ఉండి లేనిపోని ఫీజులు ఏదో క్రియేట్ చేసి డబ్బులు పంపించమని ఉత్తరాలు రాస్తూ ఉంటారు, ఫోన్ చేస్తూ ఉంటారు. ఈ పంపితే వాటితో సినిమాలకి, షికార్లకి, పబ్బులకి రకరకాలుగా మా పిల్లలు చదువుకుంటున్నారు, చక్కగా వాళ్ళు బాగుపడతారు తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ అక్కడ వాళ్ళు చేసే పనులు ఏంటంటే చెడ్డ వాళ్ళతో స్నేహం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనము చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చెడు స్నేహం ఎప్పుడు కూడా మంచిదిగానే కాదు. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేయవలసిన వారిగా ఉంటా ఉన్నాం. వెళ్ళబడి స్థలానికి వెళ్తూ చూడని దృశ్యాలు చూస్తూ వారి జీవితాలు వారితో పాడు చేసుకుంటారు. మన జీవితాలు ఉండబడని నేర్చుకుంటా ఉన్నాం. అయితే యొప్త దేవుని విశ్వాసం కలిగినాడు కాబట్టి ఏదో సమస్య వచ్చిందని చెప్పి తృణీకరించబడ్డామని చెప్పి తాను నమ్మినటువంటి విశ్వాసం తాను దూరం అయిపోయాడు. అలా దూరం అయిపోయే వారికి మనం ఉండకూడదు. కానీ దేవుడు కనికరించాడు, మళ్ళీ అతను సమకూర్చాడు కాబట్టి సరిపోయింది. కాబట్టి అల్లరి ఒక మధ్యలో ఉన్నా సరే దేవుడు దయతలిచి అతను మరలా ప్రత్యేకంగా తీసుకొచ్చాడు. నీవు కనుక దేవుని విశ్వాసం ఉంచితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే మరలా దేవుడు ఆయన ఏర్పాట్లకి ఆయన తెచ్చుకుని ఆయన మార్గంలో నిలబెట్టి నిన్ను మంచి ఉన్నతమైన భవిష్యత్తు ఆయన నింపేవాడు ఉంటాడు. కానీ యుక్త జీవితం ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయ పాఠం అంటే అల్లరి జనంతో సహవాసము చేయకూడదు. చెప్పండి, చేయాలి. అల్లరి జనంతో సహవాసము చేయకూడదు. రెండోది న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున యొప్తాను రప్పించుటకు పోయి నీవు మాకు అధిపతిగా ఉండుము, అమ్మోనీయులతో యుద్ధము చేయదము అని యొప్తాను చెప్పు. చాలా చాలా ఉంది. యొప్తానేమో తోలు వేశారు. యుద్ధం వచ్చేదానికి అమ్మోనీయులతో యుద్ధం వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు? వీళ్ళ బలం సరిపోలే. అరే మన ఇంట్లో ఒక బలశాలి ఉండేవాడు, పరాక్రమశాలి, వాడు అక్కడ నిలబడితే చాలు వాడు వెనక మనం ఉంటే కూడా అంత విజయం వచ్చేది. అలాంటి వ్యక్తిని మనం అన్యాయంగా వాడిని పారదోషమే, అన్యాయంగా వాడిని తృణీకరించమే, అన్యాయంగా వాడిని పొమ్మన్నామే అని చెప్పి వీళ్ళు పశ్చాత్తాపడి మరలా అతను పిలిచడానికి కబురు పంపుతూ ఉన్నారు. ఆలోచన చేయండి. ఒక లోకంలో మనుషులు కలిగి తృణీకరించిన విన్నారా? నాకు చూడాలి. కొంతమంది ఎలా ఉంటారంటే పట్టపగలే కోడి నిద్రపోతూ ఉంటారు. కోడి నిద్ర తెలుసుగా, ఎలా నిద్రపోతే కళ్ళు తెలిసే ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది. ఇక్కడ దేవుని మందిలో ప్రయాణం చేసి అలసిపోయించిన, ఎందుకంటే గడిపే సమయం కొద్దిగా ఆ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇరువైన వాక్యాన్ని మనం పోగొట్టుకుంటే తర్వాత మనం చాలా నష్టపోతాం. ఇక్కడ వాక్యము ఎవరి గురించి మాట్లాడబడుతుంది చెప్పాలి? ఎవరి గురించి? మనతోటే మాట్లాడుతుంది. యొప్తాను గురించి మాట్లాడుతూ మనతో చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యము. ఇక్కడ ఆలోచన చేయండి. యొప్తా తృణీకరించబడ్డాడు కదా, తృణీకరించబడినప్పుడు ఎంతో బాధపడి ఉంటాడు, తోలేబడి ఎంతో బాధపడి ఉంటాడు. ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితాల్లో కూడా కొన్ని పర్యాయాలు మన తెలివితేటలు తృణీకరించవచ్చు, మన టాలెంట్ని కాదనొచ్చు, మన పేదస్థితిని బట్టి తృణీకరించవచ్చు. కానీ మన ఆలోచన ఎవరికైనా చెప్తే నువ్వు పనికి రాకపోవతలకి, ఎందుకంటే నువ్వు అంత పెద్దోడు కాదు, లేకపోతే నువ్వు అంత ఆస్తిపరుడు కాదు, నువ్వు అంత పేరు ప్రఖ్యాతలకు వెళ్ళిన వాడు కాదు, నీ ఆలోచన ఆకపోతే తృణీకరించవచ్చు. ఇలాంటి ఎన్నో మనం ఎన్నుకోవచ్చు. బైబిల్ ఎంతో మంది తృణీకరించబడ్డారు. ఎలా చెప్పుకున్నాము? యోసేపు ఏం చేశారంట? అమ్మలు చెప్పండి, ఏం చేశారు? తృణీకరించారు. నువ్వేంట్రా కళ వచ్చిందని కళ చెప్తున్నాడు. యథార్థపడు కదా, ఏం చేస్తాడు? తన పని నిలబడిందంట, మిగిలిన పనులన్నీ తన చుట్టూ సాగిలు పడ్డాయి. అంటే నువ్వు మమ్మల్ని పరిపాలన చేస్తావా అని చెప్పి వాళ్ళు తృణీకరించి అమ్మేశారు. ఆ తృణీకరించిన వారు ఒక రోజు ఏమైందంటే ఏదో సంవత్సరం మీద పరిపాలన చేస్తా ఉంటే ఆహారం కోసం కాళ్ళ దగ్గరికి వచ్చారు. ఒకవేళ ఈ లోకంలో నువ్వు తృణీకరించబడినా బాధపడదు. ఎందుకంటే ఒక రోజున దేవుడు వాళ్ళని తలెత్తులాగా చేయగలిగిన దేవుడు ఆయన. యొప్తా జీవితంలో అదే వచ్చింది. కానీ యొప్తాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వీళ్ళు మళ్ళీ ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళేలా దేవుడు చేశాడు. బైబిల్ మనం చూస్తాం మోషే యొక్క జీవితాన్ని. ఎవరి జీవితం అండి? మోషే యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటాం. మోషే ఎబ్రీడు కాబట్టి ఎబ్రీడును ఐగుప్తుని కొట్టుకుంటా ఉంటే అక్కడికి వెళ్ళి ఐగుప్తుని కొట్టి
ఇసుకలో పాల్పెట్టి చంపేసి. రెండోసారి మళ్ళా ఇద్దరు ఎబ్రిలే పోట్లాడుకుంటూ అడిగి, అయ్యా మీరు సహోదరులు కదా, పోట్లాడుకోకూడదు కదా అంటే వాళ్ళు ఏమన్నారు, వెళ్ళు మా మీద నిన్ను తీర్పుగా నియమించిన వాడు ఎవడయ్యా, నేను ఆ యూప్తిని చంపడం చంపుదామని వచ్చావా అని మోషేను వాళ్ళు తిరస్కరించారు. 40 సంవత్సరాల తర్వాత ఈ తిరస్కరించిన ప్రజలకే దేవుడు మోషేను పంపాడు ఒక నాయకుడిగా, విమోచకుడిగా. ఇంకా చెప్పాలంటే అన్నాడు, నువ్వు ఫరోకు దేవుడు అయ్యా, నీవు అహరోను కూడా దేవుడు, అహరోను నీకు ప్రవక్త. తృణీకరించబడిన మోషే వేసాడు ఒక నాయకుడిగా చేపడుతూ వచ్చాడు. నా జీవితంలో ఎవరైనా మనం తృణీకరిస్తే మనం బాధపడవలసిన అవసరం లేదు. మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మన దేవుడు ఉన్నాడు లేదా, మాట్లాడండి, ఉన్నాడు. దావీదు జీవితం కూడా అంతే. దావీదును కూడా చేశారంటే తృణీకరించారు. చూడండి, సమూయేలేమో అభిషేకించడానికి వెళ్ళి అయ్యా నీ కుమారులు పిలిపించంటే తండ్రి చేస్తున్నాడు, ఒకరి తర్వాత ఒకరు 7 పిలిపించాడు. ఏడుగురు దేవుడు కోరుకోలే. అప్పుడు అంటాడు, ఏదైనా ఇంకా నీకు ఉన్నారా అంటే అప్పుడు కడసల వాళ్ళు ఒకడు ఉన్నాడు, ఆ గొర్రెల మామ వెళ్తూ ఉంటాడు, అతను రమ్మను అంటే కుటుంబం కూడా దావీదును పెద్ద ఎన్నిక చేయలేదు, కానీ అలాంటి వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. తృణీకరించబడిన వారే ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు చేస్తాడు. చూడండి, మనం బాధపడుతున్నప్పుడు మన బాధలు పట్టించుకునే వాళ్ళు లేరా అంటే వాక్యం చెప్తుంది. చూడు ఒకసారి యెషయా గ్రంథం 63:9. యెషయా గ్రంథం 63:9. యెషయా గ్రంథం 63:9 చదవండి. వారి యావత్ బాధలో ఆయన బాధనందెను. చాలండి, వారి యావత్ బాధలో ఆయన బాధనందెను. ఒకసారి ఆలోచన చేయండి, మన బాధలు పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఎవరు ఉన్నారండి? భర్తకు జ్వరం వచ్చింది, భార్య పంచుకోగలుగుద్దా? మాట్లాడేటి. భార్యకి జ్వరం వచ్చింది, భర్త పంచుకోగలడా? సగం జ్వరం నాకు అని అనగలరా? ఎవరు బాధ ఎవరు పంచుకోలేరు లోకంలో. ఉన్నామో చెప్తారు తప్ప ఎవరి బాధ ఎవరు పంచుకోలేరు. చుట్టాలు వచ్చి ఇదిగో నీకున్న ఈ రోగాలు నాకు షిఫ్ట్ చేయి, నా మీద వేసుకుంటాను, నువ్వు ఫ్రీగా ఉందా అని అనగలరా? ఆ సామర్థ్యం ఉందా? మన బాధలు పంచుకునే వాళ్ళు లోపల ఒక్కడు కూడా లేరు. ఆలోచన ఉన్నారా ఎవరన్నా? ఎవరు లేరు. కానీ ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన మనం సృష్టించినటువంటి దేవుడు. ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధనందును. ప్రియమైన వాళ్ళ నిన్ను ఎవరైనా ధృవీకరించి, నిన్ను ఏమైనా అవమానపరిచి, నీ మీద నిందలు అపనిందలేసి నిన్ను గేరు చేస్తే నువ్వు బాధపడతా ఉంటే నువ్వు అనుకుంటావు, అయ్యో నా మీదకి ఎంత నింద వచ్చిందని. కానీ నీ బాధలో దేవుడు జోక్యం చేసుకున్నాడు, ఆయన నీ గురించి బాధపడతా ఉన్నాడు. నీ బాధలు పంచుకునేటువంటి దేవుడు, నీ బాధలో భరించేటువంటి దేవుడు ఆయన. కానీ యొక్క బాధలో దేవుడు బాధపడ్డాడు. ఎవరు బాధపడి చెప్పండి? దేవుడు బాధపడ్డాడు. చూడండి, ఒక్కోసారి మనం కూడా చేస్తుంటే దేవుడి మీద అడుగుతాం, ఇన్ని బాధలు పడుతున్నాం, దేవుడు కూడా చూడట్లే. ప్రతి వారం వెళ్తాం, నాకే రావాలి ఇన్ని కష్టాలు, నాకే రావాలి ఇన్ని బాధలు అని ఎవరి మీద వెళ్తాం మనం? సాక్షాత్తు దేవుడి మీద అలిగే అనుభవాలు కూడా ఉంటాయి. మీరు నవ్వుతున్నారంటే మీరు కూడా చాలాసార్లు అలిగి ఉంటారు దేవుడి మీద. కాబట్టి మన జీవితాల్లో దేవుడి మీద అలిగేంత గొప్పడు కాదు, కానీ మనం దేవుడే మన బాధలో బాధపడేవాడు గుర్తించాలి. దేవుడు మనం అనవసరలే, దేవుడు మనం చూసి జాలిపడుతున్నాడు, దేవుడు మనం చూసి బాధపడుతూ ఉన్నాడు, మన బాధలను పంచుకుంటూ ఉన్నాడు. ఆయన లాంటి వారి లోపల ఎవరు కూడా లేరు. కానీ మన బాధనైనా భరించేటువంటి దేవుడు అనేది మనం పంచుకునే దేవుడు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనుషులు పంచుకుంటారా అని ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి ఆలోచన చేయండి. మనుషులు ఎవరైనా మన బాధలు పంచుకుంటామని చెప్పి మన దగ్గరికి వస్తే మన కథ అంతా వాళ్ళు చెప్తాం. వీళ్ళు పంచుకోకపోగా, మనల్ని ఆదరించకపోగా ఏదో తెలుసా, బయటికి వెళ్ళి మన జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కథలుగా ఏం చేస్తారండి, అనేక మందికి దాని ద్వారా వేస్తారు. నేటి కాలం జరిగింది అదే. ఆ ఇంటికి వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళ ఇంటి వాళ్ళు సంగతి ఏంటి తెలుసా అంటారు. ఏంటంటే వాళ్ళు బతికిద్దంతా వాళ్ళు అప్పులు ఉన్నాయని చెప్పి ప్రార్థన చేయని చెప్తే, ఈ ప్రార్థన చేయవలసిన సహోదరు ఏం చేస్తారు తెలుసా,
ప్రార్థన చేయడం మానేసి ఆ ఇంటికి వెళ్ళి వీళ్ళకి నొప్పులు ఉన్నాయంట. ఈ జీవితంలో మళ్ళీ అప్పు ఉంటుంది, ఎందుకంటే పబ్లిసిటీ అయిపోతుంది కదా. మన బాధలు ఏమైనా భరిస్తారేమో, పంచుకుంటారేమో, మన బాధలు బట్టి ప్రార్థన చేస్తారో అని చెప్తే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఇంకా వాటిని కథలుగా చెప్తూ ఉన్నారు. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. ఎవరు చెప్పండి? మన యావత్ బాధను అనుభవించేది దేవుడు. ఇలాంటి వారు ఎవరు ఉన్నారంటే మనుషులు ఎవరు అలాంటి వారు కాదు. దేవుడు ఒక్కడే చూస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే ఇప్పుడు చూడండి, దేవుడు చూస్తాడు కదా, ఎంత బాధపడి దేవుడు చూసాడు కదా. ఇప్పుడు అమాలేకీయులు వచ్చేసి ఈ గిలాదు ప్రజల మీద, ఇశ్రాయేలు మీద పడిపోతూ ఉంటే వాళ్ళని గెలవాలి. ఇప్పుడు గిలాదు ప్రాంతం అంతా వాళ్ళు రక్షించుకోవాలంటే యుద్ధం చేయాలి. ఇప్పుడు వాళ్ళ విజయం లేదు. ఇప్పుడు బయలుదేరి వచ్చారు, యెఫ్తా దగ్గరికి వచ్చారు. అయ్యా యెఫ్తా, నువ్వు మరలా మా దగ్గరికి రావాలయ్యా. అదే స్థానం మీరుంటే ఏం చేస్తారు? నన్ను తోసేశారుగా, మీ ఊరికి నన్ను పంపించేశారు కదా, ఆస్తిలో వదలదని చెప్పి తోలేశారు కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరే గెలిపించుకోండి, మీరే యుద్ధం చేసుకోండి, సత్తాలు పోతే నాకేందుకు అంటాం లేదా? యెఫ్తా దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు యెఫ్తా అలాగ అన్నవాడు కానీ కాదు. దేవుడు వాగ్దానం నెరవేర్పులో గ్రహించాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే యెషయా గ్రంథంలో 60:22 వచ్చినది, వారిలో ఒంటరైన వాడు 1000 మంది. కాబట్టి ఒంటరైన వారిని దేవుడు 1000 మందిగా చేస్తాడు. అక్కడ ఇంకో మాట, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెఫ్తా ఎన్నిక లేని వాడికి ఎంపికపడ్డాడు, కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒక బలమైన జనాంగంగా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నా జీవితాల్లో ఎన్నిక లేని వారిగా తృణీకరించబడమేమో, దేవుడు ఎన్నిక లేని వారిని బలమైన జనంగా దేవుడు నిలబెట్టేవాడు. దేవుడి వైపు నువ్వు చూడగలిగితే, దేవుడి మీద ఆధారపడితే నీ జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టేవాడని చూస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 29 వరకు మనం పరిశీలన చేస్తూ ఉంటే అక్కడ ఉంటుంది, జ్ఞానులు సిగ్గుపరచుటకి లోపల ఉన్నటువంటి అజ్ఞానులను వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులు సిగ్గుపరచని బలహీనలను చేసుకున్నాడు. అక్కడ ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని ఏర్పరచు. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారినైనా ఏర్పాటు చేసుకునే దేవుడు. కాబట్టి ఒకవేళ ఈ లోపల ఎన్నిక లేని వారిగా తృణీకరించబడమేమో, భయపడకు. ఒక సమయం వస్తుంది, దేవుడు ఎన్నికైన వారిగా ఆయన స్థిరపరిచే దేవుడు, నిలబెట్టే దేవుడు, సింహాసనం మీద ఎక్కించేటువంటి దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం, యెఫ్తా యొక్క జీవితంలో ఏమైపోయింది? అన్ని రోజులు బాధపడ్డాడు. అరే ఇప్పుడు దాకా ఆ కుటుంబం కోసమే పాటుపడ్డా, నా బలము నా శక్తి అంతా ఆ కుటుంబం కోసమే దారిపోసా. ఇప్పుడు ఏమన్నారు? నీకు ఆస్తిలో వాటా లేదు, ఇక్కడ ఉండడానికి ఆశ్రయం ఉండడానికి అవకాశమే లేదు, అన్యాయంగా తోలేసారే అని ఎంతో బాధపడ్డాడు. ఇప్పుడేమో తెలుసా? ఈ బాధ అంతా వాళ్ళు వచ్చి అలాగనే బాధ అంతా పోయింది. మన జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటా లేదు నిత్యం. బాధలేని చెప్తున్నాడా? కానీ చదువుకునేవాడు కూడా బాధే. ఏంటి? హోంవర్క్ చేయలేదు బాధ, ఎగ్జామ్స్ రాలేదు ఒక బాధ, రకరకాల బాధలు ఎవరి వయసు తగ్గట్టు ఎవరి స్థాయి తగ్గట్టుగా బాధలు లోకం వస్తూనే ఉన్నాయి. అయితే మనం చూస్తూ ఉన్నాం, దేవుడు కనుక మన జీవితంలో ఒక్క అద్భుతాన్ని చేస్తే, ఒక అద్భుతమైన కార్యం చేస్తే ఏమో తెలుసా? అంత రివర్స్ అయిపోతుంది. అప్పుడు దాకా వచ్చే శ్రమలు మారిపోతాయి, అప్పుడు దాకా వచ్చే ఇబ్బందికర పరిస్థితులు మారిపోతాయి. ఆ గడియ కోసం మనం దేవుడి చూడాలి, మనం దేవుడు నిలబెట్టే గడియ కోసం దేవుడి మనము చూడాలి. యెఫ్తా చూసాడు దేవుడు. ఒక దినాన తృణీకరించబడిన వ్యక్తిని దేవుడు ఇచ్చిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. మొదటి మాట చూస్తున్నాం, యెఫ్తా జీవితం నుంచి అల్లరి జనంతో సహవాసం చేసాడు, అలా చేయకూడదని చూసాం. రెండోదిగా యెఫ్తా తృణీకరించబడితే దేవుడు మరలా అతను జ్ఞాపకం చేసుకుని హెచ్చించబోతున్నాడని చూసాం. నేను తృణీకరించబడే లోపల బాధపడదు, మన పక్షంగా దేవుడిని మన బాధను ఆయన అనుభవించి మనం నిలబెట్టబోతున్నాడు. మూడోదిగా యెఫ్తా జీవితంలో మనం చూసేది ఏంటంటే, చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి యెఫ్తా నియమించుకుని, అప్పుడు యెఫ్తా యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించాను. ఒకసారి ఇక్కడ ఆగుదాం. వీళ్ళందరూ అన్నారు, నువ్వు ఇక్కడి నుంచి మాకు ప్రధానమయ్యా, యెఫ్తా నువ్వే మాకు అధిపతివయ్యా, నీవే మమ్మల్ని నడిపించే నాయకుడు అయ్యా అని తెచ్చుకున్నారు.
తీసుకురాగానే వాళ్ళు ప్రకటించారు ఇక నువ్వు నా ప్రధాని అని. మనం ఏం చేస్తాం? భలే ఛాన్స్ వచ్చింది, కూర్చున్న కుర్చీలో ఇదిగో మనం వీళ్ళందరూ పరిపాలన చేద్దాం అని అనుకుంటాం. కానీ ఎందుకు చేసినట్టు 3వ పని తెలుసా? విన్నారా? తెలుసుకోవాలి. కూర్చో అయ్యాస తెలుసండి, తన దేవుని సన్నిధికి వెళ్ళి తన సంగతి అంతా చెప్తున్నాడట. ఏ సంగతి చెప్తున్నాడు? యుద్ధానికి వెళ్ళాలి, విజయం రావాలి, ప్రధానంగా నిలబడాలి, అధిపతిగా పరిపాలన చేయాలి. ఈ యోగ్యతలు ఈ అర్హతలు తన జీవితంలో పొందాలంటే తను పని చేయవలసి ఉంది. ఏం చెప్పాలంటే తెలియదు. వెళ్ళి తన సంగతి అంతా దేవుడు చెప్పుకున్నాడు. ఏముంది అతని సంగతి అండి? ఆయన సంగతి ఏముంది? మన సంగతి అంతా ఎవరు చూస్తున్నారు చెప్పండి? మన సంగతి అంతా ఎవరు చూస్తున్నారు? తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉండి చూస్తారు, స్కూల్లో టీచర్ గారు చూస్తారు, అవును కదా? కానీ మిగిలిన టైంలో ఎవరు చూడలేదు అనుకుంటాం, కానీ ఎవరు చూస్తున్నారు? అన్ని సమయాల్లో దేవుడు చూస్తున్నాడు మన సంగతి అంతా. కాబట్టి ఈ యొప్త తృణీకరించబడి వెళ్ళిపోయినప్పుడు తను బాధపడ్డాడు. బాధపడినప్పుడు అల్లజనంతో దగ్గరికి వచ్చాడు, అల్లజనంతో సహాయం చేశాడు. ఈ విషయం దేవుడు చూస్తున్నాడు లేదా? చూస్తున్నాడు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసి తీసుకొచ్చాడు కదా చెప్పి ఆ విషయం మర్చిపోలే. అయ్యా తెలుసు తెలియదు, నేను అల్లజనంతో పోయానయ్యా, నా స్నేహం చెడ్డ స్నేహం అయిందయ్యా, దాన్ని క్షమించయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక స్థాయిలో తీసుకురాబోతున్నావు అయ్యా, నేను ఆ స్థాయికి అర్హత కలిగిన వాడు కాదు, ఎందుకంటే అల్లజనంతో ఉన్నవాడిని అని తన బ్రతుకంతా ఏ చెడ్డ పనులు అన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. సరే ఆలోచన చేయండి, ప్రభు సన్నిధికి వచ్చేది మన జీవితాల్లో మన సంగతంలో దేవుడి దగ్గర ఒప్పుకున్నామా అండి? అమ్మ అడిగితే చెప్పరు కొంతమంది, సాక్ష్యాధారం చూపిస్తే అప్పుడు చెప్తారు. ఏయ్ నువ్వు ట్యూషన్కి వెళ్ళలేదంట? వెళ్ళాను. లేదు వెళ్ళలేను, పలానా టైంలో పలానా నీ స్నేహితురాలతో ఉన్నవాడ ఇగో ట్యూషన్ టీచర్ ఫోన్ చేసిన ఆధారం చూపిస్తే అవునమ్మా ఆవిడకి బాగోలేదని పిలిస్తే వెళ్ళాను, అప్పుడు చెప్తారు. అక్కడ కూడా అబద్ధాలు చెప్తారు, నిజాలు ఎక్కడా చెప్పలేదు లోకల్ మనుషులు. కానీ దేవుడి దగ్గర నీ బ్రతుకంతా ఒప్పుకుంటే నువ్వు ఎలాంటి వారు, నీ చూపులు ఎలాంటివో, నీ ప్రవర్తన ఎలాంటిదో, నీ బ్రతుకు ఎలాంటిదో, ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నావో, నీ జీవితంలో ఎలాంటి అపరాధాలు కలిగి ఉన్నావో దేవుడి దగ్గర ఒప్పుకో. సంగతి అంతా దేవుడి దగ్గర ఒప్పుకుంటే బ్రతికించబడతాం, దీవించబడతాం. బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఎవరంటే అపొస్తలుల 5వ అధ్యాయం తీయండి, అక్కడ ఎవరుంటారు? అననీయ, సప్పీరా. వీళ్ళ సంగతి దాచి ఏం చేశారు? పేతురు గారి దగ్గర అబద్ధం ఆడారు. కేవలం అబద్ధం ఆడినందుకే వాళ్ళు ఏమి పేరు తెలుసండి? కానుకిచ్చినా కానీ చచ్చిపోయారు. జాగ్రత్త, అబద్ధికులందరూ నిత్య నరకాగ్నిలో ఉండాలి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎన్ని అబద్ధాలండి? ఎక్కడున్నావు అంటే నిజం ఒకరు చెప్పరు. సెల్ ఫోన్ ఉంది నీకు, నిజం చెప్తావా? ఎప్పుడును ఒక్కోసారి యథార్థుడు చెప్తారా? ఒప్పుకుంటాం. మ్యాక్సిమం చాలా మంది చేసే పని ఏంటంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడున్నారో కరెక్ట్గా చెప్పరు. అన్నీ అబద్ధాలే, అన్నీ అబద్ధాలే. అబద్ధికులందరూ నరకలోకి వెళ్ళిపోతున్న వాక్యం చెప్తుంది. అది చాలాసార్లు చదువుతాం. మనం దేవుని సన్నిధికి వస్తాం, మన సంగతి అంతా ఎప్పుడు చెప్పుకుంటాం దేవుడి దగ్గర. యొప్త తన సంగతి అంతా దేవునికి చెప్పుకున్నాడు. ఈ సదుగా నేను ఆ బ్రతికంతా దేవుని దగ్గర చెప్పుకోవాలి. అతిక్రమములు సామెతలేమో 28వ అధ్యాయం 13వ వచనంలో రాబడిన మాట మనం చూస్తామంటే, అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దనడు కానీ వాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. కానీ దేవుని దగ్గర నువ్వు దాచితే కుదరదు. దేవుని దగ్గర ఒప్పుకుంటే క్షమించబడే వారిగా ఉంటాడు. యోహాను రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది, మన పాపములను మనం ఒప్పుకునే నేల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతులని మనం పవిత్రులుగా చేయను అని. ఇక్కడ ఒప్పుకుంటే, కప్పుకుంటే కాదు, ఆదామములు కప్పుకున్న కారణం చేత, పాపాన్ని అబద్ధాన్ని కప్పుకున్న కారణం చేత, ఆధ్యాత్మికమైన పాపం వారు చేసి తినదన పనులు తిని ఆ యొక్క పనిని వారు కప్పుకున్న కారణం చేత గెంటివేయబడ్డారు. ఒప్పుకుంటూ క్షమించబడిన వారే. కానీ మన జీవితంలో మన సంగతి అంతా ఎవరు చెప్పండి? మాట్లాడతలే. దేవునికి మన జీవితం అంతా దేవుడు తెలిసండి. పైకి చక్కని వస్త్రధారణ, చక్కని వెళ్ళి నీట్నెస్గా తయారవుతాం, చూడగానే చూడముచ్చటగా కనపడతాం. కానీ హృదయం చూస్తే ఎలా ఉంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. దాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ ఘోరమైన వ్యాధి నుంచి నువ్వు ఎప్పుడు బయటపడతావు? నీ బ్రతికంతా దేవుడు తెలుసు.
ప్రభు దగ్గర ఒప్పుకుంటే క్షమించబడతావు. కానీ యొఫ్త తన సంగతి అంతా దేవుడికి చెప్పుకున్నాడు. మరి ఎప్పుడు చెప్పుకుంటాం ఈ సంగతి? ఒకసారి కొన్ని చెప్తాం, కొన్ని చెప్పాము. మన సంగతి అంతా దేవుడు చెప్పుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు ఆయన చేస్తాడు. 3 విషయాలు చెప్పాను. 4వది చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లా అనగా నా ఇంటి ద్వారం నుండి నన్ను ఎదుర్కొంటకు మొట్టమొదటి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితము, మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను. ఒక మొక్కుబడి చేసుకుని యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఏంటి మొక్కుబడి? ఏది మొదటగా వస్తే అది ప్రతిష్ఠ చేస్తాడు, లేదంటే దహన బలి ఇచ్చేస్తాడు. ఇది అతని యొక్క మొక్కుబడి. మొక్కుబడితో తను ముందుకు వెళ్తున్నాడు. అమ్మ ఒకసారి నాయన చూడండి, మీరు ఎప్పుడైనా మొక్కుబడి చేసుకున్నారా? మందిరంలో ఎప్పుడైనా దేవస్థానంలో మొక్కుకున్నారా? ఎప్పుడు మొక్కుకోలేదు. ఏం మొక్కుబడి చేసుకోలేదు మీరు? ఒకసారి మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంటే ఒక ఆవిడ గట్టుపులకి పట్టుకొచ్చింది మందిరంలోకి. అమ్మ ఏంటిది అంటే, మా పక్కింటి వాళ్ళు అండి ప్రార్థన చేయమన్నారండి, ఒకసారి ప్రార్థన చేయమంటే మీరు చేశారు కదండి, వాళ్ళ కుమార్తె డెలివరీకి వెళ్ళింది, ప్రార్థన చేయమన్నారు కదా, అప్పుడు చేశారు కదా, ఇక్కడ మగపిల్లలు పుట్టాడంటండి, ఇప్పుడు వాళ్ళు అట్టుపుడికి వెళ్తాను మొక్కుకున్నారంటే వాళ్ళు ఇదిగో పంపించేశారండి అన్నారు. ఏం మొక్కుబడి అనేది చెప్పండి? ఏం మొక్కుబడి? అట్టుపండు గేల. దేవుడు తింటాడా? మనమే తింటాం, అవును కదా? అది కూడా శుభ్రత తిన్నాం. చాలామంది మొక్కుకుంటారు. అయితే వాళ్ళు మొక్కుబడి ఏంటంటే ఏమంటారు? ఈ ఎగ్జామ్లో పాస్ అయితే ఇది ఇస్తాం, పలానా కార్యం జరిగితే అది చేస్తాం, రకరకాలుగా మొక్కుకుంటూ ఉంటారు. అసలు మొక్కుకోవడం మంచిదా కాదు చెప్పండి. అసలు ఎస్ఆర్ ఏదో చెప్పండి, పర్లేదు. ఎగ్జామ్ కాదు ఇది. మొక్కుకోవడం మంచిదా కాదా? మొక్కుకోవడం మంచిదే కదా? మంచిదే. ఇప్పుడు బ్రదర్ మంచిదా అన్నాడు, మీరు చెప్పండి. మొక్కుకోవడం మంచిదా చేయడా? మీరు చాలా తెలివైన వాళ్ళు. కానీ ఏదో ఒకటి అదే బయటపడుతున్నట్టు చెప్పి రాంగవు దేవుని చెప్పి మౌనంగా ఉన్నారు. సరే, మొక్కుకోవడం మంచిదే. మొక్కుబడి చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే భక్తులు అలా మొక్కుబడి చేసుకున్నారు, దాన్ని దేవుని సన్నిధిలో చెల్లించినట్లుగా మనం చూస్తాం. అయితే చేసుకునే మొక్కుబడిని ఏ విధంగా ఉండాలని బైబిల్ చెప్తుందంటే, ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం చూస్తూ ఉంటే, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే దానిని చెల్లించినకు ఆలస్యం చేయొద్దు. ఏం చేద్దానండి? ప్రసంగి 5వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం మాటలు మనం చూస్తూ ఉంటాం. చాలా మంది మొక్కుబడి చేసుకుంటారు. ఆ సంగతి జరిగిపోయాక, ఆ కార్యము సఫలం అయిపోయిన తర్వాత మొక్కుబడి మర్చిపోతారు. కానీ ఏం చేయకూడదండి? ఆ మొక్కుబడిని ఆలస్యం అనేది చేయకూడదంట. అయితే మొక్కుబడి చెల్లించాలి. కానీ నేనంటాను, ఎలాంటి మొక్కుబడి చేసుకోవాలి అని అంటే, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి నేను చెప్పేది. దేవుడు కానుకించుకోదంటలేదు. దేవుని సేవలో మీరు ఏమైతే ప్రతిష్ఠ చేసుకుంటారో అవి చేసుకోదంటలేదు. అన్న తన బిడ్డనే ప్రతిష్ఠ చేసింది, అవి చేయదంటలే. కానీ కొన్ని ఆలోచనలు నేను ముందు పెడతా ఉన్నాను. ఎలాంటి మొక్కుబడి చేసుకుంటే మంచిదంటే, అట్టుపళ్ళకి వెళ్ళేస్తాను అనే దానికంటే, ప్రభువా నేను పాపాన్ని విడిచిపెట్టేస్తాను నీ గురించి. ఉపయోగకరమే కదా? చెప్పండి, ఉపయోగకరమే కదా? పాపాన్ని విడిచిపెట్టేస్తాను మొక్కుకుని జీవితాన్ని మార్చుకుంటే నువ్వు ధన్యుడు. అట్టుపడికి వెళ్ళకంటే మంచిది తీర్మానం, ఆ మొక్కుబడి. ఇలాంటి ఉన్నతమైనటువంటి మొక్కుబడి మనం చేసుకునే వారుగా ఉండాలి. ఇంకా ప్రభా ఎగ్జామ్ పాస్ అయితే కొండ మీద మోకాళ్ళ మీద నడుచుకుంటా వస్తాను మొక్కడం లేదా? ఓ ఎక్కేస్తున్నారు మెట్లు, కొండల మీద మోకాళ్ళు రక్తం కారిపోతుంది, ఎక్కేస్తున్నారు. అవునా కదా? గౌరీపట్నంలోను గుణదల్లో ఇవే కనపడుతూ ఉంటాయి. మొక్కుబడి చెల్లించుకున్నారని చెప్పి. ఆ మొక్కుబడులు బైబిల్కి ఏమి దాన్ని సపోర్ట్ చేయట్లే బైబిల్. కానీ ఏం మొక్కుబడి చేసుకోవాలంటే, ప్రభు వ్యర్థమని విడిచిపెట్టేస్తాను అని మొక్కుకోవడం చాలా మంచిది. లేదంటే ఇది ఇప్పుడు ఈ కార్యం జరిగితే మా ఇంటి దగ్గర సువార్త కూడా ఏర్పాటు చేసుకుంటాను,
దీని ద్వారా అనేక సువార్త ప్రకటించబడుతుంది. మంచిదే కదా. ప్రభు ఈ కార్యం జరిగితే, ఇదిగో ప్రభా నీ సువార్తని సాగరిస్తాను, నా బ్రతుకాలం అంతా చేసుకో ఇలా మొక్కుబడి. ఒక సహోదరి ఒక మొక్కుబడి చేసుకుంది. నేను ప్రార్థన చేస్తూ వెళ్తే ఆమెకు ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, గర్భసంచి ఆపరేషను. ఆ ఆపరేషన్కి వెళ్ళే ముందు తను మొక్కుబడి చేసుకుందంట. ఏమందంటే, పాస్టర్ గారు నేను ఒక మొక్కుబడి చేసుకున్నానండి, ఆ మొక్కుబడి ప్రకారం నేను బతుకుతానండి అంది. ఏంటంటే, దేవుడు కనుక ఈ ఆపరేషన్ తోడు నన్ను బ్రతికిస్తే నా బ్రతుకాలం దేవుడు సేవ చేస్తానండి అంది. ఏ సేవ అండి చెప్పండి? నా బ్రతుకాలం అంతా దేవుడు సేవ చేస్తా. అబ్బా అట్టుకొడుకు ఎలాగంటే ఎంత మంచి మురుకుబడి మొక్కున్నామా అని సంతోషించా, ప్రార్థన వచ్చా. ఆపరేషన్ అయిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఒకసారి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్తే పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తుంది, పొగ వస్తూ ఉంది. అమ్మ వందనాలు, బాగున్నారా అంటే ఇటు తిరిగింది. పాస్టర్ గారు మీరా అని తీసింది, నోట్లో చేతి పొగ వచ్చింది. ఏం తీసింది? పెద్ద ఆయుధం తీసింది నోట్లోంచి. చేతనావా సేవ? మందిరానికి అయిపోయేటప్పుడు వెళ్తుంది, మందిరానికే అయిపోయేటప్పుడు వెళ్తుంది. ఆకన్నా కాంగ్రెస్ వచ్చేస్తుంది, ముందే వెళ్తాం, వాక్యం వెళ్తాం, బ్రతుకు మారతాం. అంటే ఇప్పుడు బాగుపడిపోయింది, ఆరోగ్యం వచ్చేసింది, ఆపరేషన్ అయిపోయింది, పోయి దగ్గర కూర్చుంది, పొలంలోంచి పొగొత్తం తెలుతుంది, నోట్లోంచి ఈ చుట్ట నుంచి పొగొత్తం తెలుతులే, బ్రతికే మారలా. ఏం మొక్కు తెలుసా? బతికితే దేవుని సేవ. చాలా మంది చేస్తారండి మొక్కుబడులు, కానీ మంచి మొక్కుబడులు మనం నెరవేర్చేవారుగా ఉండాలి. కానీ నొక్కుండే కాదు, మొక్కుబడి చెల్లించేవారుగా మనం ఉండవద్దా? ఉండాలి. ఇప్పుడు ఎంత అమ్మోనీల మీదకి యుద్ధానికి వెళ్ళాడు, ఇంటికి వస్తా ఉన్నాడు. ఇంటికి వస్తా ఉంటే న్యాయప్రకారం 11:34 వచ్చింది, 39 చూస్తూ ఉంటే తన కూతురు ఎదురు వచ్చింది. ఎవరు వచ్చారండి? ఇప్పుడు ఏం చేయాలి? యొప్తాకి ఎంతమంది పిల్లలు? ఒక్కదే కూతురు. యొప్తాకి ఎంతమంది పిల్లలండి? ఒక్కదే కుమార్తె. ఆ ఒక్క కుమార్తె ఎదురు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? తను ఏదైతే మొక్కున్నాడు ఆ ప్రకారంగా చేయలేదా? చెప్పండి, చేయలేదా? చేయాలి. మరి ఇప్పుడు చేస్తే ఏదైనా కూతురు ఉండదు, ఎలాగైనా పరిస్థితి. మొక్కుబడి చెల్లించాడా లేదా? 39 వచ్చును. 5వదిగా చూస్తే మొత్తం 4వదిగా మొక్కుబడి చేసుకున్నాడు. 5వదిగా ఇక్కడ నేను ముగిస్తాను. 5వదిగా అతను మొక్కుబడి చెల్లించాడో చూద్దాం. చూడండి 11వ అధ్యాయం 39 వచ్చులో అతను తాను మొక్కుబడిని చొప్పున ఆమెకు చేశాను. కాబట్టి ఇప్పుడు ఆలోచన ఏంటి? మొక్కుబడి చెల్లించేశాడు. ఏం మొక్కున్నాడు అసలు? ప్రతిష్ఠను దహన బలి అర్పిస్తాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరు ఏం చేసి ఉంటాడు? దహన బలి అంటే ఏంటి? దహన బలి అంటే ఏంటి? యాజకులు ఏం చేయాలంటే ఒక పశువును వదిలించిన తర్వాత కీళ్ళకాడ తీసేయాలి, చర్మములు చేయాలి. ఏ భాగానికి ఆ భాగం తీసి ఆ కట్టెల మీద ఎత్తి దాన్ని దహించాలి. దహన బలి అది. సొంత బిడ్డలలో చేయగలరా? ఆలోచన చేయండి. మొక్కుబడి చెల్లించాను అని రాయబడింది. అంటే దేవుడు ఎలాంటి వాడు ఒకసారి చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31 వచ్చును. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31 వచ్చును. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31 వచ్చును. తమ దేవతలకు వారు చేసినట్లు నీ దేవుని యెహోవాను గూర్చి నువ్వు చేయవలదు. ఏలయనగా వారు తమ దేవతలు చేసిరి, వారు తమ దేవతల పేరిట కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేసిరి చేయవలను. ఈ వచ్చిన బట్టి మనం చూస్తున్నాం, దేవుడు నలబలి కోరుకునేవాడు కాదు. మరి ఎవరు చేస్తారు ఇది అంటే, అమ్మోనీయులు మోయాబీలు విగ్రహాధికులుగా వారు బతుకుతున్నప్పుడు వారి యొక్క దేవతలకు వారు చేసే పని ఏంటయ్యా అంటే, వారు పసిపిల్లలంట తీసుకెళ్లి అగ్నిలో దహించేయడం ఆరాధనలో ఒక భాగం అనుకుంటారంట. వాళ్ళు ఆరాధనలో ఒక భాగం, క్రమం అని అనుకుంటారు. అంతేకాదు వాళ్ళు భక్తిపరులుగా
వారు భావిస్తారు. వారి పిల్లలు కనుక అగ్నిగుండంలో పడేసి వాళ్ళని కాల్చేస్తే అది భక్తిగా వాళ్ళు భావిస్తూ ఉంటారంట. ఇంకొక మాట చెప్పంటే, వారు అగ్నిలో కాల్చినప్పుడు వాళ్ళు కేకలేస్తూ ఉంటారు కదా, అవి వినపడుకోకుండా వాయిద్యాలు వాయిస్తారంట. వాయిద్యాలు వాయిస్తారు. ఎంత భయంకరంగా అమ్మోనీయులు మోయాబీలు వారి దేవతలు చేస్తారే, వాళ్ళు చేసినట్లుగా మీరు మీ పిల్లల విషయంలో మీరు చేయకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అదొక కారణం, యెఫ్తా తన కుమార్తెను బలి ఇవ్వలేదు అనడానికి. రెండో కారణం ఏంటంటే చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 10-11 వచ్చారు మనం చూస్తూ ఉంటే, దేవుడు అబ్రహామును ఇస్సాకును బలిగా ఇమ్మన్నాడు. పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత బలి అర్పించడానికి ఆ కత్తి పైకి ఎక్కిన తర్వాత దేవుడు ఏమన్నా చెప్పండి, అబ్రహామా చిన్నవాణేమి చెయ్యకు అన్నాడు. దేవుడు నరబలిని కోరేటి వాడు కాదు అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూస్తే, లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం మనం చూస్తే, ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి తొలుచూలు మగపిల్లను ప్రభువుకి ప్రతిష్ఠ చేయాలి. ప్రతి తొలుచూలు జంతువులను దేవునికి బలి అర్పించాలి. కానీ దీన్ని బట్టి ఏం చేశారంటే, మనుషులనేమో దేవుని పరిచర్యకు ప్రతిష్ఠిస్తారు, జంతువులేమో దేవునికి దాని బలిగా అర్పిస్తారు. అర్థమైంది మీకు? మనుషులేమో మొక్కుకుని ప్రకారం ప్రతిష్ఠ చేస్తారు దేవుని పరిచర్యకు, జంతువులేమో ఏం చేస్తారు, దేవుని బలి అనేది వేస్తారు. కాబట్టి యెఫ్తా తన కుమార్తెను దేవుని ప్రతిష్ఠించాడు. ఇప్పుడు తన కుమార్తె తన బ్రతుకున్నంత కాలము కూడా కన్యకగానే తను ఉండి పవిత్రాలుగా నుండి దేవుని యొక్క సేవ తను చేయవలసిందిగా ఉంటుంది. ఆ విధంగా మొక్కుబడి తాను చెల్లించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. న్యాయగ్రంథం 11వ అధ్యాయం 39-40 వచనాల్లో ఆ విషయాలు మనము చూడగలుగుతున్నాం. కాబట్టి అన్న కూడా చేసింది, తన కుమారుని తీసుకెళ్లి మందిలో ప్రతిష్ఠించింది. అది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరము దేవునికి సమర్పించు. ఇది మొక్కుబడి అండి. మనం దేవునికి ఏం చేయాలి చెప్పండి, సమర్పించుకో. దేవా ఇక నుంచి నీ పని చేస్తా, నీ పరిచయం చేస్తా, నీ కొరకే జీవిస్తా. ఈ ప్రతిష్ఠిత మనలో ఉండాలి. యెఫ్తాకి జీవితంలో అది మనము చూడండి. 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను, గుర్తుండయా? మొట్టమొదటిది, యెఫ్తా అల్లరి జనం దగ్గరికి తన దగ్గరికి అల్లరి జనము వచ్చి అల్లరి జనంతో సహవాసం చేశాడు. చేయొచ్చా? ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం, కాబట్టి చెడ్డ స్నేహాలు దూరంగా ఉండాలి. రెండోది, అందరూ తృణీకరించిన యెఫ్తా యొక్క బాధను దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనుషులు తృణీకరించిన భయపడద్దు, బాధపడద్దు. మోషేను తృణీకరించారు, దావీదును తృణీకరించారు, యోసేపును కూడా తృణీకరించారు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభువును కూడా తన స్వకీయులే తృణీకరించారు. తర్వాత తన తోడబుట్టిన వాళ్ళే యేసు ప్రభువును అంగీకరించలేదు. అప్పుడు తర్వాత యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా పరలోక ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ సహోదరులే ఏమన్నా తెలుసా, యేసుక్రీస్తు దాసుని అని రాసుకున్నారు బైబిల్లో. ప్రారంభం తృణీకరించారు. కానీ లోకం మనం తృణీకరించిందని భయపడద్దు, బాధపడద్దు. దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. మూడోదిగా, తన సంగతి అంతా దేవునికి చెప్పుకున్నాడు. కానీ మన సంగతిని ఎవరు చెప్పుకోవాలి? మన బ్రతుకులో యెఫ్తా వలె ఉన్నతమైన శిఖరాలు మనం అనిపించాలంటే, ఉన్నతమైన స్థాయిలో మనం నిలబడాలంటే, యెఫ్తా లాంటి భక్తి జీవితం మనం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మన సంగతి అంతా దేవుడికి చెప్పుకోవాలి. ఎవరు చెప్పాలి చెప్పండి? మాట్లాడాలి. సాధారణంగా స్నేహితులు చెప్పుకుంటారు కదా ఎక్కువ, తల్లిదండ్రులతో కూడా పంచుకోరు. ఎవరితో పంచుకుంటారు? స్నేహితులతో పంచుకుంటారు. ఏదో ఒక రోజు ఇద్దరు గొడవ వచ్చిందనుకోండి, నీ బ్రతికిది ఇద్దరు బయట సంగతి అంతా పెడతారు బయట. కాబట్టి మనం సంగతి అంతా స్నేహితులుగా చెప్పాల్సింది. ఎందుకంటే ఆ వచ్చిన చెప్పాను, గుర్తుందా మీకు? రాసిన మొదటి పత్రిక 1:9 ఏముంది? మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు. ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు నమ్మదగిన వాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. మనుషులు ఎవరు నమ్మదగిన వాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మన పాపములు క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రం చేస్తారు. మనుషులు నమ్మదగిన వాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మన తప్పులన్నీ 10 మందికి చాటిపేస్తారు. కానీ మన సంగతి సేవ చెప్పుకోవడం మంచిది, దేవుడు చెప్తూ మంచిదా? చెప్పాలి. ఎవరు చెప్పాలి? దేవుడికి చెప్పాలి. తర్వాత 4వదిగా, యెఫ్తా మొక్కుబడి చేసుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు మొక్కుబడి చేయటం మంచిదే.
మంచిదే కదా, మాట్లాడండి. కానీ మొక్కుబడి ఉపయోగకరమైనదే ఉండాలి. అర్థమైందండి? ఏదో కత్తిపొడికి ఎలా ఓ పలావ్ ప్యాకెట్ అని మొక్కుంటే వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఉందా? అన్నం మొక్కుంది, ప్రభా నువ్వు కుమారుడిస్తే మళ్ళీ నీ సేవకు ఇచ్చేస్తాను. ఎంత మంచి మొక్కుబడి అండి. కాబట్టి ఉపయోగకరమైన మొక్కుబడి మనం మొక్కుకోవాలి. మొక్కుకున్నామంటే తర్వాత ఐదవదిగా మొక్కుబడి యొక్క చెల్లించినట్టు మనం ఏం చెప్పండి, ఆలస్యం చేయకుండా దాన్ని చెల్లించే వారికి ఉండాలి. ఇంకా ఒక మాట చెప్పండి, చదువుకున్న రామపల్లి కన్నడ చివరి రోజుల్లో మనమే సజీవ యాగంగా ఇవాళ దేవునికి మనం సమర్పణ చేసుకోవాలి. ఆ రీతికి జీవించినట్లుగా తన వాక్యం మనలో ఫలించినట్లుగా దేవుడు తన కార్యము మనలో జరిగించును గాక.